నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టులుగా ఎంచుకున్న 3 కీలక ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం, అటవీ, పర్యావరణ అనుమతులే కీలకంగా మారాయి. ఇవి వస్తేనే పోలవరం, నల్లమల సాగర్, చింతలపూడి, వరికిపూడిసెల ప్రాజెక్టులు పనులు పట్టాలెక్కనున్నాయి. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కు కీలకం. గోదావరి వరద జలాల్ని ప్రకాశం బ్యారేజీ మీదుగా తరలించి బొల్లాపల్లి రిజర్వాయర్, అక్కడి నుంచి నల్లమల సాగర్ జలాశయానికి తరలించాలి అనేది ప్రభుత్వ ప్రణాళిక. ఇందుకు 58,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు అంశంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది. దీని పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు అనుమతుల అంశం కేంద్ర జలసంఘం వద్ద పెండింగ్ లో ఉంది. ప్రీ ఫీజిబిలిటీ నివేదికకు జలసంఘం అనుమతులు ఇస్తే తదుపరి అడుగులు పడతాయి. జల వివాద కమిటీ భేటీలో ఈ ప్రాజెక్టుపై చర్చించిన తర్వాత ఆ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జలసంఘం చెప్తోంది. అనుమతి వచ్చిన తర్వాతే పూర్తిస్థాయి DPR సమర్పించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల మెట్ట ప్రాంత ఆయకట్టుకు గోదావరి వరద జలాల్ని తరలించేందుకు చింతలపూడి ప్రాజెక్టు చేపట్టారు. అవసరమైన సమయంలో పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం మధ్యలో ఆగింది. మరో 4 నెలల్లో సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి పర్యావరణ అనుమతులు వచ్చే ఆస్కారముంది. ఈ ప్రాజెక్టుకు గతంలో 4,910 కోట్లకు పాలనామోదముంది. ఇంతవరకు 4,400 కోట్లు ఖర్చయింది. 8,075 కోట్లకు అంచనాలు సవరిస్తూ ప్రభుత్వం అనుమతులు ఇవ్వాల్సి ఉంది. నాగార్జున సాగర్ ఫోర్షోర్, వరికపూడి వాగు నుంచి 4 TMCల నీళ్లు ఎత్తిపోస్తూ పల్నాడు జిల్లా కరవు ప్రాంతాలకు నీరివ్వాలనే లక్ష్యంతో వరికిపూడిసెల ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టును 24,900 ఎకరాల నుంచి 84,500 ఎకరాలకు పెంచుతున్నారు. అంచనాలు కూడా 340 కోట్ల నుంచి 3,278 కోట్లకు పెరుగుతున్నాయి. కేంద్ర జలసంఘం నుంచి ఈ ప్రాజెక్టు అనుమతుల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి.